దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘం సిద్దమవుతుంది. రేపు మీడియా సమావేశం నిర్వహించనుంది. 17 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా అమలు షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్తో పాటు 10కి పైగా రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్ఐఆర్ అమలు చేయనుంది. ఈ నెల 23న 2 రోజుల పాటు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల అధికారులతో జరిగిన సమావేశంలో పాన్ ఇండియా ఎస్ఐఆర్ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంసిద్ధతను భారత ఎన్నికల సంఘం సమీక్షించింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘం సిద్దమవుతుంది. రేపు మీడియా సమావేశం నిర్వహించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, రేపు ఈసీ ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, రేపు ఢిల్లీలో 4:15 సాయంత్రం ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ ఉండబోతుంది. దీన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వం వహించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్ లో మొత్తం కూడా ఓటర్లకు సంబంధించినటువంటి సవరణను పూర్తి చేశారు. అదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశం పైన గతంలోనే ప్రకటించారు. సో దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. సో వచ్చే వారం నుంచే ఈ షెడ్యూల్ అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే 2026లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను మొదట టార్గెట్ చేయబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో మొత్తం కూడా ఏదైతే ఇప్పటి వరకు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే పేరుతో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల జాబితాను మొత్తం కూడా రివిజన్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 10 నుండి 15 రాష్ట్రాలను కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఉండబోతుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఈ ఎస్ఐఆర్ ను నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొంత సన్నాహక సమావేశంను కూడా ఢిల్లీలో రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ప్రత్యేకంగా నిర్వహించారు. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను రేపు సాయంత్రం ఎన్నికల సంఘం అనౌన్స్ చేయబోతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.